ఎలా ఉందన్న మూవీ పుష్ప2? బాగుంది. ఎలా ఉందన్న మూవీ? ఉరి వెచ్చ ఎరా వెళ్ళను సూపర్ ఉంది, ఎక్సలెంట్. ఫారూక్ ఫాసిల్ యాక్టింగ్ ఎలా ఎక్సలెంట్ ఉంది, సూపర్. ఎలా మూవీ పుష్ప2? బాగుంది. పుష్ప2 మామూలు లేదు భయ్య, పిచ్చెక్కుతుంది. ఒక్కొక్క సీన్ అయితే మెంటలే. తెలియనోడు ఎవడన్నా ఉంటే మా బ్రాండ్ తగ్గేదేలే. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ పుష్ప. నేను అల్లు అర్జున్ ఫ్యాన్, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ లాగా కాకుండా చాలా బాగా సూపర్ ఉంది మూవీ అయితే. అండ్ అల్లు అర్జున్ ఏదైతే శారీ గెటప్ ఉందో అది ఫస్ట్ టైం చూడడం మనం. వేరే హీరోలతో పోలిస్తే అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. అంటే పుష్పతో బాహుబలి రికార్డులు పోతాయా? పక్కా. ఫైట్ సీన్స్ పయ్యా, కొత్త మాస్టర్ అంటారు నవకాంత్ మాస్టర్, ఫైట్ మాస్టర్. అబ్బా ఫ్యాన్స్ కా చెప్తున్నా, క్లైమాక్స్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది. ట్రోలింగ్ చేసి ప్రతి ఒక్కరికి రప్ప రప్ప. ఐటమ్ సాంగ్ ఫస్ట్ టైం శ్రీలీల ఇంత మంచి డాన్స్ చేస్తుందంటే అందరూ ఫిదా, ఫ్యాన్స్ మొత్తం ఫిదానే. అందులో బండి గారికి పోటీగా అంటే కొద్దిగా ఇది అనుకోవచ్చు, కానీ డాన్స్ మంచిగా చేసింది భయ్య. ఎంట్రీ ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారిది? ఎక్సలెంట్ ఉంది సార్, ఎక్సలెంట్ ఉంది. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ ఎప్పటి నుంచో అంటే ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి మీకు? సూపర్ ఉన్నాయి సార్. థియేటర్ లో ఎలా ఎంజాయ్ చేశారు? ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫుల్ ఎంజాయ్. ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది శ్రీలీలది? ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? అమ్మోర్ ఫైట్ సూపర్ సార్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? అదే సూపర్. ఓకే, అంటే ఇప్పుడు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందంటారా? చేస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. బయట వాళ్ళు చెప్తున్నా బట్టలు చింపేసుకుంటారు ఫైట్స్ అంటే. ఫైర్ అంతా ఫైరే, ఇంకా సమస్య లేదు. హ్యూజ్, ఇంకా అవన్నీ ఇప్పుడు నేను చెప్పకూడదు. హ్యూజ్ సినిమా కూడా పుష్పరాజే వినబడుతుంది. ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్ లో, ట్రోల్ పేజ్ లో, ఏ పేజ్ లో పుష్పరాజే. ఐటమ్ సాంగ్ సూపర్ ఉంది. జాతర ఫైట్ ఊర మాస్ కాదు, రష్మిక తో పర్ఫార్మెన్స్ ఆల్రెడీ పుష్ప చూస్తాం మనము. ఇంకో విషయం ఏంటంటే ఇంటర్వెల్ సీన్ పయ్య మామూలుగా లేదు, మెంటల్. సగం మంది ట్రోలర్స్ హైప్ తో పోతారు ఇంటర్వెల్ కి. డే 1 లో 300 కోర్సు, 300 ఎవరికేం తెలియనోడు ఉంటే మా బ్రాండ్. మ్యూజిక్ కానీ చూసారు కదన్న, మెంటల్ ఎక్కించింది ఒక్కొక్క మ్యూజిక్ అయితే. మెంటల్ అసలు థియేటర్లో చూడండి. స్టెప్స్ అయితే కిరాకేషన్ అన్న కొని ఒక 2-3 స్టెప్స్ మాత్రం రివీల్ చేసిండు. థియేటర్లో అయితే మిగతా స్టెప్స్ అవి చూడడానికి చిన్న చిన్నగానే ఉంటాయి అన్న స్టెప్స్, కానీ ఐకానిక్ స్టెప్స్ అయిపోతాయి చూస్తే కనుక. ఇంకొక విషయము, ఫీలింగ్ సాంగ్ కి థియేటర్లో ఒక్కడు కూర్చోడు. ఫైట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫైట్ మాస్టర్ కి హలో బన్నీ ఫ్యాన్స్ మొత్తం ఆ ఫైట్ చూస్తారు అందరూ. నమస్కారం దండాలు పెట్టాలంతే. క్లైమాక్స్ ఫైట్ ఒక్కొక్కడికి రప్ప రప్ప పాత్రి ఉందంట కదా, దానికి లీడింగ్ ఉందన్నారు కానీ కొద్దిగా టైం పడుతుంది. సినిమా ఎలా ఉంది? సినిమా బాగుందన్న, అదిరిపోయింది. లుక్స్ చాలా బాగున్నాయి అన్న. ఎంట్రీ ఎలా అనిపించింది? ఎంట్రీ చాలా బాగుందన్న, మస్తు ఉందా అన్న, అసలు చెప్పవసరం లేదు అన్న గురించి. డాన్స్ ఎలా చేసిండు అన్న? డాన్స్ వింటేజ్ బన్నీ ఈస్ బ్యాక్. ఆ జాతర ఫైట్ లో లుక్ ఎలా అనిపించింది? లుక్ మాస్ అన్న, ఇంకా అమ్మవారు పూనకాలే మొత్తం థియేటర్ మొత్తం తగలబెట్టారు. ఇంటర్వెల్ సీన్ మొత్తం అన్న లాస్ట్ సూపర్ ఉంది. అల్లు అర్జున్ లుక్ అంతే ఎలా ఉంది? లుక్ వైజ్ చాలా బాగుంది. కొత్తగా చూపించాడు అల్లు అర్జున్ శారీ కట్టుకొని. జాతర సాంగ్ ఎలా ఉందండి? ఆ లుక్ వైజ్ చాలా బాగుంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసి అంత ఉందా? చేసే అవకాశం అయితే ఉంది నాకు అనిపిస్తుంది. ఎలా ఉన్నాయండి? పుష్పనే ఆ విధంగా ఉంది. పుష్ప2 ఇంకా తగ్గేదేలే. పుష్పకి ఆస్కార్ వస్తుందండి? వస్తుంది. యాక్టింగ్ గురించి మనమైతే చెప్పలేం కదా. అల్లు అర్జున్ యాక్టింగ్ని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. తను చాలా బాగుంటుంది తన యాక్టింగ్, కానీ తను ఎంచుకున్న మూవీస్ కూడా సరికొత్తగా ఉంటాయి. చాలా బాగుంటుంది పుష్ప2. బన్నీ ఈజ్ ఆల్వేస్ సూపర్ హీరో. మరి ఎలా అనిపించింది మరి లుక్స్ అవన్నీ, ఫైట్ సీన్స్ ఎట్లా ఉన్నాయి మరి?
సూపర్. నేను చెప్పడానికి రాదు, ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని. పక్కా రికార్డ్ బ్రేక్ చేస్తుంది. వేరే సినిమాలతో పోలిస్తే ఈ పుష్ప 2 బ్లాక్ బస్టర్. యాక్చువల్ గా చెప్పలేను నేను, ఎందుకంటే చాలా అంటే చాలా సూపర్ యాక్టింగ్ అల్లు అర్జున్. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి వేరే హీరోలతో పోలిస్తే నాకు ఎవరు నచ్చరు యాక్చువల్ గా. సో పుష్ప చూసినాక ఇంకా ఎక్కువ రెస్పెక్ట్. లాస్ట్ లో చూసుకుంటే పుర్రెలు వేసుకొని ఫైట్ సీన్ ఉంది కదా, అది ఎలా అనిపించింది మీకు? అవసరం అన్ని ఇంకా చెప్పలేదు నేను.